సినిమా మాత్రం అన్న మెగాస్టార్ నెక్స్ట్ ఇక మన నెక్స్ట్ మెగాస్టార్ అన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న అన్న బాడీ ఉందన్న అన్న ప్రోటీన్ అంటారా నాన్ వెజ్ తినకుండా వెజ్లో చూపించిన బాడీ అది అన్న మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమా అన్న సుకుమార్ గారు మీ శిష్యుడు అంబేద్కర్ అండి మొత్తం బుజ్జిబాబు గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ బుజ్జిబాబు గారు నెక్స్ట్ లెవెల్ అన్న రామచరణ్ కెరియర్లో రంగస్థలం తర్వాత రంగస్థలం ఒక ఎమోషనల్ అన్న దాంట్లో యాక్టింగ్ అయితే సంపేదారు దాన్ని మెచ్చిన యాక్టింగ్ అన్న అసలు లాస్ట్ 45 మినిట్స్ అన్న బుచ్చిబాబు గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇండస్ట్రీ బుచ్చిబాబు గారు బుచ్చిబాబు అభిమానిగా చెప్తా అన్న అసలు 100% ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను హిట్ కొడతామని నిజంగా ఇప్పుడు 200% ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా అసలు బుచ్చిబాబు అనుకున్న దానికన్నా చాలా బాగా తీశాడు 8 ఏళ్ల క్రితం రంగస్థలంతో ఎలాగ టీఎఫ్ఐకి ఊపిరిచ్చాడు మా అన్నయ్య మళ్ళీ పెద్ద అనే సినిమా ఇంకొక 10 ఏళ్ల పాటు ఇప్పటికీ మన రంగస్థలం గురించి ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడుతూ ఉంటారు. జాహ్నవి కపూర్ చాలా బాగా చేశారు ఆవిడ బుచ్చిబాబు చాలా బాగా తీశాడు. జగపతి బాబు క్యారెక్టర్ అయితే అసలు లిటరల్లీ మీకు ఎమోషనల్ వస్తుంది. ప్రతి క్యారెక్టర్ అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేదు తీయలేదు బుచ్చిబాబు నిజంగా అసలు పెద్ద పెద్ద డైరెక్టర్ల కన్నా చాలా బాగా తీశాడు బుచ్చి. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దాన్ని మించి ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే అసలు మీ ఊహ కూడా అందవు అంత బాగుంటది. అసలు రంగస్థలాన్ని మర్చిపోతాం ఇంక మనం పెద్ద ఇదే ఉంటది. అసలు ఒకటే మాట అన్న టీఎఫ్ఐకి రామ్ చరణ్ అన్న ఉన్నది ఒక అదృష్టం. ఇలాగే మంచి మంచి సినిమాలు వస్తూ ఇలా ఇది కొత్త జానర్ అంటే మాస్గా ఎలివేషన్ గిట్లా తీసేసి అంటే రక్తం అది ఇది ఫైట్లు కాదు ఇలా ఎమోషనల్ కూడా మంచి మంచి సినిమాలు రావాలి. ఇది ఒక టార్చ్ బెరర్ రావాలి టీఎఫ్ఐకి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకటే మాట జై చరణ్ జై చరణ్. థ్యాంక్ యూ. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ భయ్యా అసలు చింపేశాడు. అసలు మా అన్న కెరియర్ లో బెస్ట్ ఫిలిం భయ్యా. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా. అసలు రావు భయ్యా ఇలాంటి సినిమాలు. ఫైనల్లీ మన బుచ్చిబాబు గారి కళ మాత్రం నెరవేరిపోయింది భయ్యా. ఆయనకి లైఫ్ టైం గుర్తుండిపోయే ఫిల్మ్ మా అందరికి కూడా. అసలు గేమ్ చేంజర్ తర్వాత ఇలాంటి ఫిల్మ్ డెలివర్ చేశాడు. అసలు మామూలు కాదు భయ్యా బుచ్చిబాబు. ఫ్యాన్స్ ఆరాటాన్ని ఆవేదన అంతా అర్థం చేసుకుని అసలు మొత్తం దింపేశాడు భయ్యా సినిమాలో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనము లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దాన్ని మించిపోయినాయి భయ్యా. ఎస్పెషల్లీ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ జాహ్నవి కపూర్ గారు, దివ్యాందు గారు, శివరాజ్ కుమార్ గారు, భవానీ రాణి గారు అందరు అసలు చితక్కొట్టేశారు భయ్యా. యాక్టింగ్ కూడా ఎక్కడ ఏ లోటు అనిపించలేదు. అసలు అన్న కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ రంగస్థలం. అలాంటి అన్ని సినిమాలతో పాటు ఇది కూడా ఇంకో లెవెల్ భయ్యా. అసలు సినిమా అదిరిపోయింది. అలాగే నేను ఈ సినిమాలో చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి? సెకండ్ హాఫ్ ఎలా ఉందమ్మా? సాంగ్స్ ఎలా ఉన్నాయి?